ఏపీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం ఈ రోజున చాలా ప్రతిష్టాత్మకంగా. అంటే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అంటే ఆ ప్లాను, ఆ డిజైను అద్భుతంగా తయారు చేశారు. నిజంగా ఆ ప్లాన్ గనక ఇంప్లిమెంట్ చేయగలిగితే నభూతో నా భవిష్యత్ అన్న విధంగా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన తలపెట్టినటువంటి కార్యం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాకపోతే ఆ తయారు చేసినటువంటి ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవటంలో, దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేసుకోవటంలో, దాన్ని పర్ఫెక్ట్గా పబ్లిక్లోకి తీసుకెళ్లటంలో, దాన్ని వ్యాపారవేత్తల్లోకి తీసుకెళ్లటంలో, ఇన్వెస్టర్స్లోకి తీసుకెళ్లటంలో సరిగ్గా సక్రమంగా వ్యూహాత్మకంగా అమలు చేయలేకపోయారేమో అని అనిపించింది నాకు. ముఖ్యమంత్రి గారి కష్టం తప్ప అక్కడ టీం దానికి తగ్గట్టుగా సహకారం లభించలేదేమో అనిపించింది. జనరల్గా అంత పెద్ద సమ్మిట్ కోసం ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, దేశ ప్రధాని, కేంద్ర మంత్రుల్ని, వ్యాపార దిగ్గజాలని పర్సనల్గా మంత్రులను పంపించి పిలిపించారు. కానీ ఒక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు తప్ప మిగిలినటువంటి పారిశ్రామిక దిగ్గజాలు అంటే కొంతమంది వచ్చారు, అంటే ఇతర పొలిటికల్ లీడర్షిప్ రాలేదు. అంటే రేపేమన్నా వస్తారేమో, ఈరోజు అయితే రాలేదు. సరే, దాంతో అంటే ఇంత పెద్ద ప్రోగ్రాం అయినప్పుడు ప్రధాని గారు రాలేకపోయినప్పుడు కిషన్ రెడ్డి గారిని పంపించారు. వారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ ఇట్లా ఇంకెవరినన్నా ఇంకో టీంను కూడా పంపించినట్లయితే బాగుండేది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఆయన వచ్చినా బాగుండేది. అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అటెండ్ అయినా కూడా బాగుండేదేమో అని అనిపించింది. బట్ అందరూ 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ ఎవరూ కూడా అటెండ్ కాలేదు. సరే, ఏదేమైనా అందరూ కూడా విష్ చేశారు. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, అందరూ కూడా అప్రిషియేట్ చేశారు, అభినందించారు, ఒక మంచి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని. అంటే ఆ ప్లాన్కి తగ్గట్టుగా ఫలితాన్ని చేరవేయటంలో ఎక్కడో గ్యాప్ కనపడినటువంటి పరిస్థితి కనపడింది. అంటే ఏపీలో జరిగిన సిఐఏ సదస్సుకి దీనికి కంపేర్ చేయొచ్చు అంటారా? చేస్తే ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉందంటారు? అది వేరు, ఇది వేరు. అది సమ్మిట్టే, ఇది సమ్మిట్టే అయినప్పటికీ ఆ సమ్మిట్కి కేంద్ర ప్రభుత్వ సహకారం అంటే కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం అయి ఉండటంతో అది ఇంకొక లెవెల్లో జరిగింది. దానికి కావలసినటువంటి రాయితీలు, వనరులు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అన్నీ కూడా వచ్చేసాయి. ఉపరాష్ట్రపతి గారు అటెండ్ అయ్యారు, ఆయన దాన్ని ప్రారంభించడం జరిగింది. అట్లా ప్రతిదీ కూడా సెంట్రల్ మినిస్టర్లు అందరూ పార్టిసిపేట్ చేయటం ఒక నెక్స్ట్ లెవెల్లో జరిగింది. బట్ అది వేరు, ఇది వేరు. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయనకు ఉన్నటువంటి విజను, వీటన్నిటితోటి ఒక ప్లాన్ ఇచ్చేశారు. అక్కడ టీం కూడా అదే స్థాయిలో వర్క్ చేశారు, మంత్రివర్గం వాళ్ళందరూ కూడా. బట్ ఇక్కడ 2-3 మంత్రులు మినహాయించి మిగిలినటువంటి వాళ్ళు అంత యాక్టివ్గా వర్క్ చేసినట్లుగా, అంటే వర్క్ చేయటం అంటే పాపం వాళ్ళ డిపార్ట్మెంట్స్ అంతవరకే పరిమితమైనట్లున్నారు. ముఖ్యమంత్రి గారు తను అనుకున్నటువంటి విజన్ని బయటికి తీసుకురావాలనుకున్నారు, దాన్ని బయటికి తీసుకొచ్చారు. దాన్ని
ఇన్వెస్టర్స్కి ఇంకొంచెం బెటర్గా Yeah. చేరవేసి వాళ్ళని తీసుకొచ్చి కరెక్ట్గా దాన్ని ప్రజెంట్ చేయగలిగితే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. సరే, గవర్నర్ గారు దీన్ని ప్రారంభించారు. జిష్ణుదేవ్ వర్మ గారు, కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు, డికే శివకుమార్ గారు పాల్గొన్నారు. అట్లాగే మంత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. ఒక 2 ముఖ్యమైనటువంటి అంశాలు దీంట్లో చర్చకు వచ్చినాయి. ఒకటి, ట్రంప్ మీడియా సలహాదారు ఎరిన్ న్యూ ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లని రాబోయే 10 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పని ప్రకటించారు. అది ఒక శుభ పరిణామం. అట్లాగే అదానీ కుమారుడు కరుణ్ అదానీ, పోర్ట్స్ సెజ్ ఎండీగా ఉన్నటువంటి కరుణ్ అదానీ డేటా సెంటర్ని ఒక 30,000 కోట్లతో ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ 2 కూడా ఒక శుభ పరిణామం. ఇక ముఖ్యమంత్రి గారు అంటే ఆఫ్ ది రికార్డ్ కావచ్చు, బట్ దాంట్లో మాట్లాడినటువంటి 2 కీలకమైనటువంటి నిర్ణయాలను ఇచ్చేశారు. ఒకటి, 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పని మోదీ గారు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ వెళ్లే విధంగా మా ప్రణాళికలు ఉంటాయి అని చెప్పని కూడా ప్రకటించారు. అది ఒక మంచి ఉద్దేశం. వాటితో పాటు 2.95 ఉన్నటువంటి జనాభా ఉన్నప్పటికీ ఆదాయం 5% ఆదాయం మేము దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, దాన్ని మరింతగా తీసుకెళ్లే విధంగా మా ఆలోచనలు ప్రణాళికలు ఉన్నాయనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక చైనాలో గ్యాంగ్ డాంగ్ అనేటువంటి ఒక ప్రావిన్స్, అంటే గ్యాంగ్ డాంగ్ అని అంటే అదొక ప్రావిన్స్లో ఒక ఇండస్ట్రియల్ జోన్, ఇప్పుడు కదా అట్లాంటి జోన్ని రూపకల్పన చేయటానికి ప్రణాళిక అని చెప్పని గ్యాంగ్ డాంగ్ లాగా, చైనాలోని గ్యాంగ్ డాంగ్ లాగా ఈ కొత్త ఫ్యూచర్ సిటీ యొక్క దీనికి రూపకల్పన చేయటానికి తన ప్రణాళికలు అన్నీ కూడా ఇలా ఉండబోతుంది అనే దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంటే గ్యాంగ్ డాంగ్ అనేటువంటిది ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ హబ్గా అదొకటి ఉంది. దాంతో కంపారిజన్ చేసి మా టార్గెట్ అదే అని చెప్పారు. ఇక వాటితో పాటు తను ఇక అమెరికన్ కాన్సులేట్ ముందున్నటువంటి రోడ్డుకి మన ట్రంప్ పేరు పెడతామన్నారు. బట్ ట్రంప్ పేరు పెట్టడానికి మరి అంగీకరిస్తారో లేదో తెలియదు. ట్రంప్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ మారిపోవచ్చు. బట్ దాన్ని అసలు అంగీకరిస్తారో లేదో తెలియదు. బాలసుబ్రహ్మణ్యం గారి పేరే ఒప్పుకోవట్లేదు, ఆయన విగ్రహాన్ని ఒప్పుకోవట్లేదు. మరి ఇక్కడ రోడ్డుకి ట్రంప్ గారి పేరు అంటే మరి ఒప్పుకుంటారో లేదో తెలియదు. అయితే రతన్ టాటా గారి పేరు పెడతా ఉన్నారు. అది అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి పేరుగానే భావించాలి. అదొకటి. సరే, ఇట్లా 1 by 1 అనేక నిర్ణయాలు, అనేక స్టెప్స్ ఇవన్నీ జరిగినాయి. సరే, ఇక మొత్తంగా అక్కడ అట్రాక్షన్గా ఉన్నటువంటిది ఏంటంటే రోబో షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంది. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి రోబోతో అందరు షేక్ హ్యాండ్ ఇచ్చి ఓ ఫోటో దిగటం అంటే అది మరీ లిమిట్ అయింది. అంటే అసలు అది కాదు, అటెన్షన్ అది కాదు. పారిశ్రామిక దిగ్గజాలు మొత్తం ఆడ ఉండి అక్కడ నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా నాకు ఎందుకు పెద్దగా కనపడలేదు. ఒక మెగా కిషారెడ్డి గారు కనపడ్డారు, ఇంకెవరో ఒకరిద్దరు కనపడ్డారు తప్ప పెద్ద టైకూన్స్ అనుకున్నటువంటి వాళ్ళు ఎవరో ఎందుకో అక్కడ ఇది కాలేదు. అక్కినేని నాగార్జున గారు ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టుగా మామూలుగా వచ్చాడు. ఆయన మా రోబోకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే అది కూడా ఎందుకు నిరాకరించింది, నువ్వు సూట్లో లేవు అందుకని నేను ఈయనన్నా అని చెప్పని అది కూడా అలిగినట్లుంది, అందుకని బాయ్ అని చెప్పి వచ్చేసాడు. సరే, ఎందుకో ఆ ల్యాబ్స్ కనపడింది. అంత పెద్ద ఇన్వెస్ట్ చేసి అంత పెద్ద ప్రోగ్రామ్కి అంత పెద్ద డిజైన్ చేసిన దానికి తగ్గట్టుగా ఇంకొంచెం ప్లాన్డ్గా, ఇంకొంచెం స్ట్రాటజీగా, ఇంకొంచెం దానికి తగ్గట్టుగా ఉండుంటే బాగుండేది. అంటే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఆ ఇది ఇవ్వాలి, ఆ స్పేస్ ఇవ్వాలి. అంతేగాని అందరూ వచ్చేసి ఆయన చుట్టూ 100 మంది అటు ఇటు తిరిగితే కాదు. దానికి ఒక ఎగ్జిబిషన్, దానికి ఒక ప్లానింగ్, దానికి ఒక స్ట్రాటజీ జరగాలి. అది కొంత మిస్ అయింది ఏమనిపించింది. ఇక అంతేలేండి, ఆల్మోస్ట్ ఈరోజు రేపండి 2 రోజులండి, మిగతా 3 రోజులు మాత్రం సామాన్య ప్రజానీకానికి కూడా లోపలికి వెళ్ళి ఉంటుందంటండి. అదే బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్.
we begin our global summit, we feel fortunate that leaders from all sectors have come here. Today and tomorrow, we will keenly listen to all your ideas and feedback. As you know, Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. Guangdong province in China. Guangdong's economy is the largest for any province in China. In 20 plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. We wanted to replicate Guangdong model. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. Now we are getting ready to compete with them. We have also invited them to collaborate, invest and support us in the Telangana rising journey. The world is looking for a launch pad. India is looking for a catalyst. And Telangana is prepared to be both as a launch pad and also well as a catalyst. In this age of uncertainty, Telangana offers what world values the most: clarity, capability and the confidence in the future. Under the leadership of Mr. Revanth Reddy, he keeps on saying, we should not wait for the future. We must build it. That's what we are all here to invest in. And I would like the Honorable Chief Minister to know that over the next 10 years, it is my intention to deploy through our organizations up to 1 lakh crores into the future city and into the areas of development here. And I'm very, very grateful for that opportunity. In total, the group has so far invested nearly 10,000 crores in the last 3 years in building state infrastructure and manufacturing facilities and has contributed to employment generation of more than 7,000 people. Government of Telangana for having this one of the future Bharat, future city in the Telangana Raising Global Summit. I am confident that the global goal to outcomes envisaged for the Telangana Rising Global Summit will achieve. I strongly believe that the summit will be send a message to the world that Hyderabad and Telangana develop, then India will also see tremendous rise. అదాని గారు కూడా మాట్లాడుతాండి జిల్లాల రహదారులన్నిటి కూడా కలిపేదానికి అదానికి ఇచ్చారంట. మొత్తంగా జరిగింది. ఇక నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఏంటి హైలైట్స్ ఏంటి, స్పెషల్గా జరిగినటువంటి డిబేట్స్ ఏంటి మొత్తం మీద తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో ఏంటి ప్రత్యేకతలు ఏంటి? వంశీ గారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైజింగ్ తెలంగాణ 2025 గ్లోబల్ సమ్మిట్ ఉదయం అంటే దాదాపుగా ముందే వచ్చి సీఎం అంతా పరిశీలించారు. అనంతరం 1:30 రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దేశ విదేశాల నుండి వచ్చినటువంటి 3,000 మంది ప్రతినిధులతో సమావేశం జరిగి ఆ ప్రసంగం కూడా చేశారు. ప్రధానంగా తెలంగాణ పెట్టుబడులకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించడమే కాదు, ఆ పెట్టుబడులకు కావాల్సినటువంటి వాతావరణం ఉంది, తాము ఫ్యూచర్ సిటీలో కావాల్సినటువంటి వసతులు కల్పిస్తామన్నటువంటి హామీని ఇక్కడ వచ్చినటువంటి దేశ విదేశీ ప్రతినిధులకు హామీలు ఇచ్చారు. ముఖ్యంగా వచ్చినటువంటి పెట్టుబడిదారులు అంటే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి ప్యానల్ డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. అయితే మొదట మనం చూసేది ఉంటే అమెరికా నుంచి దాదాపుగా 46 సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు వచ్చారు. అందులో ట్రంప్కు సంబంధించినటువంటి మీడియా గ్రూప్ సంబంధించిన CEO ముందే ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి తాము ముందుకు వస్తున్నామని చెప్పాడు. అదేవిధంగా ఆదాని గ్రూప్ కూడా పెట్టుబడి పెట్టడానికి వస్తున్నామని ఒక ప్రకటన చేశారు. అయితే మిగతా వాళ్ళు ఇప్పటి వరకు ప్యానల్ డిస్కషన్లోనే పాల్గొంటున్నారు. అయితే అర్ధరాత్రి వరకు ఈ ప్యానల్ డిస్కషన్లు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చినటువంటి ప్రతినిధులు
ప్రతినిధులు, ఇతర ప్రతినిధులు అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా ఇతర ఐటీ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ ప్యానల్ డిస్కషన్లో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా మనం చూసేదంటే ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క ప్యానల్ డిస్కషన్లో చర్చించి ఇటు రాష్ట్ర ఉన్నత అధికారులతో ఒక నివేదికలు తయారు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు తాము ఏ కంపెనీల ఇంట్రెస్ట్తో ఉన్నాము, పెట్టుబడులు ఏ విధంగా పెడతాము, ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సహకారం లభిస్తుంది అనేటువంటి అంశాల మీద చర్చించడంతో పాటు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తయారు చేసి అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా రంగానికి మనం చూసేది ఉంటే నాగార్జున కూడా వచ్చారు. ఆయన అన్నపూర్ణ స్టూడియో తెలంగాణలో 50 సంవత్సరాలు ఉంటుంది, ఫ్యూచర్ సిటీలో కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తామని చెప్పారు. అదేవిధంగా అంటే అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు వీళ్ళు ఆహ్వానాలు పంపారు, కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పంపారు. అయితే ఈ రోజు మాత్రం కేవలం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మాత్రం హాజరయ్యాడు. మిగతా రాష్ట్రాల నుండి కొంతమంది ప్రతినిధులు వచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని చూసేది ఉంటే ఇక్కడ 12 అంశాలకు సంబంధించినటువంటి డిస్కషన్లు మాత్రం జరుగుతున్నాయి. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిఫెన్స్కు ఏరోనాటిక్స్ సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతుంది. అందులో పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీలకు తాము ఎలాంటి సహాయం అందిస్తామన్నటువంటి విషయం మీద కూడా చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా ఓకే రైట్ శ్రీనివాస్ గారు, ఇక ఫిలిం నగర్ అన్నపూర్ణ స్టూడియోస్ అంటే షిఫ్ట్ అవుతున్నాయి. అంటే షిఫ్ట్ అవటం అంటే ప్లాన్ అనుకుంటున్నట్టున్నారు. నాగార్జున గారు అయితే ప్రకటించినట్టున్నారు, ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోస్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పని కూడా చెప్పినట్టున్నారు. ఇప్పటికే అజయ్ దేవగన్ కూడా ఒక ఫిల్మ్ సిటీ అక్కడ ఒక సల్మాన్ ఖాన్ కూడా చెప్పినట్లున్నారు. బట్ ఇవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఎప్పుడంటే కొంచెం అది గ్రోత్ డెవలప్మెంట్ అవుతూ ఉంటే దాంట్లో అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అక్కడ దానికి అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. బట్ చూడాలంటే ప్రణాళిక బాగుంది, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఆఫీసర్స్, దానికి రిలేటెడ్ మినిస్టర్స్ దాన్ని పర్టికులర్గా దాన్ని ఫాలో అప్ చేసి తీసుకొచ్చి చేసి అక్కడ పెట్టించాలి. బట్ వీళ్ళ అందుట్లో ఎంతమందికి అంత చిత్తశుద్ధి ఉంది అనేది డౌట్. ముఖ్యమంత్రి గారికి ఎక్కడ పేరు వచ్చిద్దో, ఆయనకి ఎక్కువ పేరు వస్తే మళ్ళీ ఏమైపోతాడో. ఇప్పటికే 10 ఏళ్ళు నేనే సీఎం అంటున్నాడు, 2 టర్మ్స్ నేనే సీఎం అంటున్నాడు. అసలు మనం ఏమైపోతాం అనేటువంటి భయం గుండెల నిండా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారో, ఎంతవరకు వీటిని ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి. ఎప్పుడు కూడా సమ్మిట్ జరిగినప్పుడు సమ్మిట్ రోజు ఎప్పుడు ఎంఓయూలు మాత్రం జరుగుతాయి, కానీ బిఫోరే వాటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్, డిస్కషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. వాటన్నిటికీ ప్రణాళిక అన్నీ అయిపోయి అక్కడ తీసుకొచ్చుకొని ఓన్లీ ఎంఓయూలు మార్చుకుంటారు. కానీ ఇప్పుడు అందరిని అక్కడ రమ్మని అక్కడ కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటే అసలు ఎలా అయింది? 2 days చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనేటువంటిది వెళ్ళినటువంటి ఇండస్ట్రియలిస్టులు చెప్తున్నారు. అంటే ఇందులో ఇంకొక అంశం వంశీ గారు, ఈ ఒక హిల్ట్ పాలసీని తీసుకొచ్చారు కాబట్టి దీని ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఫ్యూచర్ సిటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, అక్కడికి వచ్చి మీరు ఎస్టాబ్లిష్ అవ్వండి అని చెప్పిన ఆ ఉద్దేశం కూడా అనుకోవచ్చు అంటారా? అంటే దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, బట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది రావాల్సింది. ఎందుకో ఇండస్ట్రియలిస్టులు ఇప్పుడు హెట్రో, అరబిందో, దివీస్ టాప్ టైకూన్స్ కదా వీళ్ళందరూ. వాళ్ళలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో అవి కొన్ని కదా, వాళ్ళు ఎందుకో వాళ్ళు అడుగులు వేయలేదు. అట్లాగే రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ టాప్ కదా సార్, వాళ్ళు ఎవరు రియల్ ఎస్టేట్లో ఉన్నట్లున్నారు, 2-3 అయితే కనిపించారు. ఓకే, అంటే కరెక్ట్గా కోఆర్డినేషన్ చేయలేదేమో అని అనిపించింది. బయట ఉంటుంది సార్ నాగార్జున గారు. బై ప్లీజ్. రైజింగ్ అనే డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది, దానికి నేను చదివాను కూడా. చాలా అద్భుతంగా ఉంది. విజన్ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్, జస్ట్ నాట్ ఇండియన్ ఫిల్మ్ హబ్. ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అండి. అందరూ వస్తే చెప్పనిస్తారు, మన వాళ్ళు మైకులు తీసుకొని కొట్టుకొని సరిపోయింది. రామ్ నరేష్ అసలు లేదు సార్. ఓకే, నెక్స్ట్ రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ మ్యాచ్ కోసం సర్వత్రా ఉత్కంఠ.